వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వ్యూయర్స్, మిమ్మల్ని ఎవ్వరు కూడా కనీసం టచ్ కూడా చేయలేరు, ఎందుకంటే మీరు నార్త్ నోడ్లో ఉన్నారు అని చెప్పి ఏంజల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అంటే ఏంటి, అలాగే ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా మీ పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది సపరేట్ వీడియో చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో కార్మిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకేసారి చేశారంట, ఏదో చేద్దామని. అయితే అది ఏమైందంటే రివర్స్ అయిపోయి వాళ్ళకి క్యాన్సర్ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. సో ఆ విధంగా వాళ్ళకి రివర్స్ అయిపోయింది అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. కన్ఫర్మేషన్ సైన్ మీకు ఇస్తున్నారు. సో మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళని నేను వదలలేదు, వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాను, నేను చూస్తున్నాను అని వాళ్ళు ఏంజల్ మీకు కన్ఫర్మ్ చేస్తున్నారండి, ఓకేనా? ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారిని ఎవ్వరు కనీసం టచ్ కూడా చేయలేరు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు నార్త్ నోడ్లో ఉన్నారు అని చెప్పారు కదా. 111 న్యూ బిగినింగ్ అండి. ఎస్, మీ లైఫ్లో ఒక కొత్త ఫేస్ మళ్ళీ స్టార్ట్ అయింది, ఒక పాత సైకిల్ క్లోజ్ చేసేసారు, కొత్త బిగినింగ్స్ మొదలైంది ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, లైఫ్లో మీరు ఖచ్చితంగా నిలబడతారండి, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ మీరు సింగిల్ సోల్జర్లా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చూడండి, మీ చుట్టూ కూడా ఇంతమంది కర్రలు పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నప్పటికీ కూడా మీరు ఒక్కరే పోరాటం చేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ టైం అండి. ఈ లైఫ్ టైంలోనే మిమ్మల్ని ఎవరు కూడా కనీసం టచ్ కూడా చేయలేరని చెప్తున్నారు, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, కన్ఫర్మేషన్. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోతున్నాయి టైం టు టైం. మీరు జీవితంలో నిలబడకూడదు అని చెప్పి చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఏంజల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్. 0202 లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతారండి మీరు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, మనీ పరంగాను ఎమోషనల్గాను ఎలా ఉన్నప్పటికీ కూడా లైఫ్లో మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు. ఎమోషనల్గాను మీకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎకనామికల్గా కూడా మీరు ఏ విషయంలోని బెంగ పడక్కర్లేదు. ఆ టైంకి డబ్బులు కుదిరిపోతాయి. అండ్ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి అని చెప్తున్నారండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, నార్త్ నోడ్ అంటే ఏంటి? నార్త్ నోడ్ అంటే ఏంటి ఏంజల్? ఏంజల్, నార్త్ నోడ్ అంటే ఏంటి? కన్ఫర్మేషన్ ఏంజల్. ఏదైతే ఒక ఫేస్లో బయట నుంచి ఏ ఎనర్జీస్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేయవన్నమాట. అంటే మన చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ లైన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లెవెల్ రీచ్ అయిపోయారు అంటే దాని మించి ఇంకెవరు ఇంకా వాళ్ళని టచ్ చేయలేరు. దట్ ఈస్ ద పాయింట్. మీరు ఎక్కడైతే ఉంటే సేఫ్గా ఉంటారో, ఏ స్టేజ్లో ఉంటే, అంటే ఏ ప్లేస్లో ఉంటే మిమ్మల్ని ఏ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇండైరెక్ట్గా నేచర్ నుంచి వాళ్ళు మీ మీద చేసే ఇండైరెక్ట్గా చేసే నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అవేవి కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయవు. అలాంటి ఒక నోడ్లో మిమ్మల్ని మీ ప్రొటెక్టర్స్, మీ ఎసెంజర్స్ ఉంచారు అని చెప్పి చెప్తున్నారండి. మీ డివైన్ టీమ్ చెప్పారంట క్లియర్గా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే అని. ఇప్పుడు ఆర్డర్స్ ఎలా ఉంటాయి అంటే హయ్యెస్ట్ గాడ్ ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి దేవదూతలకు ఉంటాయి. దేవదూతల నుంచి నేచర్, మన చుట్టూ దేవదూతలు ఉంటారు, నేచర్ ఉంటుంది, నేచర్లో అందరూ ఉంటారు, ఓకేనా? సో దాంట్లో పాజిటివిటీని మాత్రమే అట్రాక్ట్ చేయటం మన బాధ్యత. నెగిటివిటీకి దూరంగా ఉండాలి. ఎంతైతే పాజిటివ్గా మనం ఉంటామో అంతా కూడా ఎంత అయితే మనం చేయాలనుకుంటాం అంతా సక్సెస్ అవుతాం. సో ఈ ఫీల్డ్లో ఏంటంటే నార్త్ నోడ్ అనేసరికి మీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ లైన్ అండి. హెల్త్ పరంగా మిమ్మల్ని ఎవరు ఎఫెక్ట్ చేయలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి. అండ్ మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో 0404 మీ లైఫ్లో మీ స్టెబిలిటీకి సంబంధించి ఏదైతే పని ఉందో దానిని ఎవరు ఆపలేరు, క్లియర్గా ఆపలేరండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, కన్ఫర్మేషన్. ఎవరైతే 420s ఉన్నారోనండి వాళ్ళు మీ విషయంలో ఒక మేల్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని, మీ జీవితాన్ని, ఇద్దరి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంటండి. 430 431 అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి పాత పర్సన్ డబ్బులు ఇస్తున్నారంట, పాస్ట్ పర్సన్. కన్ఫర్మేషన్, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. 4 పక్కాగా మ్యారేజ్ కన్ఫర్మ్, ఫ్యామిలీ కన్ఫర్మ్ అండ్ ఇల్లు కట్టడం కూడా కన్ఫర్మ్.
అందులో ఎలాంటి డౌట్ లేదండి. అండ్ మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మీ మదర్‌ని ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. ఎమోషనల్ డ్రామా ఆడాలి అని చెప్పి. సో, మీ ఇంట్లో వాళ్ళ జోలికొస్తే మీరు వాళ్ళతో గొడవ పడతారు. ఆ విధంగా మిమ్మల్ని ఇంకో లీగల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ చేయడమో 0505 ఒక బిగ్ చేంజెస్ అనేది తెచ్చేయొచ్చు. నెగెటివ్ ఎనర్జీస్ చేసి ఆ టైంలో గొడవ పడుతున్న టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, సో, అది మీరు గొడవ పడడం వల్లే జరిగిందనేసి వాళ్ళ మీదకేసేసి, ఆ తప్పు మళ్ళీ తిరిగి మీ మీదకేసేసి బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకుంటారు. తప్పు వాళ్ళదే. బట్ ఏంటి అంటే మీకు అగానిస్ట్‌గా ప్రూఫ్స్ మాత్రం క్రియేట్ చేసుకుంటారంట చుట్టూ ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకొని. ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారు. మీకు బ్యాలెన్స్ లైఫ్‌లో పార్ట్నర్ లేకుండా చేద్దాం అనుకున్నారంట. ఈ సిట్యుయేషన్‌లో గొడవల వల్ల వాళ్ళు అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఏదో డ్రామా ఆడదాం అనుకున్నారంట. మిస్సింగ్. స్ట్రాంగ్‌గా మిస్సింగ్. బికాజ్ యూ ఆర్ ప్రొటెక్టెడ్. మీరు, మీ వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి. దిస్ ఈజ్ యువర్ సైన్. మీరు నార్త్ నోడ్‌లో ఉన్నారు. ఆ నోడ్‌లో మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. క్లియర్‌గా చేయలేరు. ఏంజిల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారండి. జడ్జిమెంట్. మీ జోలికొచ్చి 555 బిగ్ చేంజెస్ తేవాలనుకున్న వాళ్ళకి 10, 10 10కి 10 నేను ఇస్తాను అని చెప్పి సాలిడ్‌గా మీ ఏంజిల్ చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఇస్తున్నారు కూడా. ఓకేనా. 0606 అండి. మిరాకిల్స్ కన్ఫర్మ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మిమ్మల్ని ఆపాలి అని ఎవరైతే చూస్తున్నారో, మీరు జీవితంలో ముందుకెళ్ళకూడదని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఇంతకాలం ఏదైతే పని చేసి మీ వెనకాల డబ్బులు పోగబెట్టుకున్నారో, ఏదైతే పనులు చేసి మీకు డబ్బులు రాకుండా చేసి వాళ్ళు సంతోషపడ్డారో, ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని వేరే వాళ్ళకి ఇవ్వడం, సుపారీలు ఇవ్వటం వేరేగా ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళు సాడ్ అవుతున్నారు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని అటాక్ చేయడానికి వాళ్ళకి టైం కాదండి. యు ఆర్ వెరీ హెవీ ప్రొటెక్టెడ్. అండ్ వాళ్ళ కర్మకు వారు అనుభవిస్తున్నారు. దానికి మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తానంటే మీ డివైన్ ఒప్పుకోరు. ఓకేనా. మీకు డబ్బులు రావాల్సిన దాన్ని వాళ్ళు ఆపలేరండి. మిమ్మల్ని తప్పించడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. దారి కూడా లేదు. అండ్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇది వాళ్ళ కర్మ. ఓకేనా. సో, మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరు. ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు కదా అని 0707 వాళ్ళ కర్మని మీ మీద రుద్దాలని చూస్తే దానికి పర్మిషన్ లేదు. ఏ రకంగా కూడా మీకు జరిగిన మీ విషయంలో వాళ్ళు చేసిన ప్రతి విషయానికి కూడా ఒకటి మీ ఏంజిల్ మీకు జస్టిస్ చేస్తున్నారండి. వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తున్నారు. అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. ఏ రకంగా కూడా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా. అండ్ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలాగైతే వీళ్ళు చేయలేరండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో ఇంకొక పర్సన్ తలకిందులు అయిపోయారు కాబట్టి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు అన్యాయం చేయాలనుకుంటున్నారు అని చెప్పి మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారంట. అందుకనే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సో, మీ వల్ల వాళ్ళకేదో అయిపోయింది. అందుకే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు డబ్బులు ఇస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి. సో, అందుకే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి ఇతను వెళ్ళి వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెడదాము, మీ పని కానివ్వకుండా చేద్దామని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? అసలే మీకు చేసుకోవడానికి పనే ఉండకూడదు, డబ్బులు ఉండకూడదని అనుకుంటున్నారంటండి. వాళ్ళు డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నారంట. 0808 యెస్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మిక్స్ వాళ్ళు మీ ఫాదర్ ఫిగర్‌కి ఇస్తుంటే, మీ ఫాదర్ ఫిగర్ వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయమని. క్రియేషన్ అయితే కుదరలేదండి. వేగంగా ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. మిస్సింగ్. బికాస్ నార్త్ నోడ్ ఈజ్ వెరీ క్లియర్. యు ఆర్ హెవీలీ ప్రొటెక్టెడ్. ఈ ఫేస్‌లో ఈ టైంలో ఇది మీ టైం అండి. ఈ టైంలో ఎవరు మీతో గొడవ పెట్టుకోలేరు. ఎవరు మీ పరువు తీయలేరు. మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ ఏంజల్స్‌కి, మీ డివైన్‌కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా. మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.